శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలోని శ్రీరామ శోభయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. అంగరంగ వైభవంగా ఈ శోభయాత్ర అనేది కొనసాగుతుంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి ఈ శోభయాత్రని ప్రారంభించడం జరిగింది. రాజమండ్రిలోని అన్ని ప్రధాన వీధులు గుండగా వెళుతూ భారీ సెట్టింగులతోటి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సుమారు 10,000 వరకు కూడా బైకులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా శ్రీరామ్ అంటూ జై శ్రీరామ్ అంటూ జై హనుమాన్ అని జెండాలన్నింటినీ కూడా ఎగరవేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా రాజమండ్రి నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ఈ శ్రీరామ్ జెండాలని అలాగే జెండాలతోటి అన్ని ప్రధాన సెంటర్లను కూడా అలంకరించడం జరిగింది. అంతా కూడా శోభయమానంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే శ్రీరామనవమి సందర్భంగా ఈ శోభయాత్ర అనేది కొనసాగించడం జరుగుతున్నది. రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్ర ఇక్కడి నుంచి కూడా పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఇక్కడి నుంచి ఆర్యాపురం సీతంపేట నుంచి పేపర్ మిల్ మీదుగా అక్కడ నుంచి కంబాల చెరువు మీదుగా దానవపేట కటార్ నగర్ సెంటర్ వరకు కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగడం జరుగుతున్నది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతున్నది. అంటే ఇదంతా కూడా శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని ఈ ర్యాలీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది. తమ హిందుత్వాన్ని వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా చాటి చెప్పడం జరుగుతున్నది. జై శ్రీరామ్ అంటూ నినాదాలతోటి మొత్తం రాజమండ్రి నగరం అంతా కూడా మారుమోగటం జరుగుతున్నది. మొత్తం అన్ని బైకులతోటి కూడా ఈ ర్యాలీలతోటి బయటికి వెళ్ళటం జరుగుతుంది. ఎంజాయ్ చూస్తే నగరం అంతా ఏ రకంగా మారుమోగుతున్నది అనేది మనం చూడవచ్చే దృశ్యాల్లో ఇక్కడ శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ శోభయాత్రని నిర్వహించడం జరుగుతున్నది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ర్యాలీ అనేది ఈ శోభయాత్రతోటి ఈ భారీ బైక్ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది. చిన్న పెద్ద అనేది తారతమ్యం లేకుండా అన్ని వర్గాలు మహిళలు కూడా ఎక్కువగా ఈ ర్యాలీలో పాల్గొని తమ రామభక్తిని చాటుకోవడం జరుగుతున్నది. జై శ్రీరాము అలాగే జై హనుమాన్ అని చెప్పేసి ఈ అన్నిట్లో కూడా జై వీర హనుమాన్ అని చెప్పేసి అన్ని పెట్టి ఫ్లెక్స్లతోటి అలాగే బ్యానర్లతోటి పెట్టుకొని జెండాలతో కట్టుకొని ప్రతి బైక్కి కూడా జెండా కట్టుకొని ఎగిరివేయడం కూడా జరుగుతున్నది. అందరూ కూడా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. జై శ్రీరామ్ నినాదాలతోటి మొత్తం రాజమండ్రి నగరం అంతా కూడా మారుమోగడం జరుగుతుంది. అన్ని ప్రధాన కూడల్లోని కూడా ఇదంతా కూడా జరుగుతున్నది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీళ్ళంతా కూడా శోభయాత్రతో వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతోటి వీళ్ళందరూ కూడా నగరం అంతా కూడా ఏమంటున్నారు జై అంటే మహిళలు కానీ యువకులు కానీ మహిళలు కానీ అత్యంత ఉత్సాహంతో వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళడం కూడా జరుగుతున్నది. బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతున్నది. అమ్మ ఎలాగున్నది బైక్ ర్యాలీ అయితే అద్భుతంగా జరుగుతుందండి, మామూలుగా లేదు. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ రోజు ఇంకా బాగా జరిగింది. ఈ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ జనం వచ్చారు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉందండి. ఆయన్ని స్మరించుకుంటూ వెళ్తుంటే మాత్రం అసలు అది తెలియని అనుభూతి అందరికీ కూడా. ఖచ్చితంగా అందరూ కూడా దాన్ని తెలుసుకోవాలి. జై శ్రీరామ్ నినాదంతో వీళ్ళందరూ కూడా మారుమోగడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొంటూ నినాదాలు పాల్గొనడం జరుగుతుంది. చూస్తే మహిళలు కూడా ఎక్కువగా ఈ ర్యాలీలో పాల్గొంటూ ఇక్కడ స్వామివారికి జై శ్రీరామ్ నినాదాలతో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రామ భక్తిని వీళ్ళందరూ కూడా చాటుకోవడం జరుగుతున్నది. ప్రత్యేకంగా ట్రాక్టర్లపై కూడా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించి పొద్దుటంతా కూడా శ్రీరాములకి సీతాదేవి కళ్యాణం నిర్వహించిన తర్వాత ఇక్కడ అంతా కూడా చాలా ఇలాంటి వాటిలో పాల్గొన్నాం కానండి. ఇందులో తృప్తి దేంట్లోనే రాలేదు. హిందూ ధర్మం వర్ధిల్లాలి, హిందూ ధర్మం వర్ధిల్లాలి, హిందూ ధర్మం వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నా భారతదేశంలో ఇంత హ్యాపీగా ర్యాలీ జరుపుకుంటా అంటే మోదీ గారి వల్లే. జై మోదీ, మళ్ళీ ప్రధానిగా అవ్వాలి. శోభయాత్ర చాలా చాలా బాగా జరుగుతుందండి, మామూలుగా లేదు. ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువ జనం, ఆడవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి చిన్నపిల్లలేంటి చాలా సూపర్ అనమాట. జై శ్రీరామ్. ర్యాలీ వరకు
రాజమండ్రి పులకించిపోతుందండి, చిన్న పెద్ద తేడా లేకుండా. జై శ్రీరామ్. ఇతర దేశాల్లోని అంటే పశ్చిమాసియా దేశాల్లోని అందరూ కూడా యుద్ధంలో అంటే యుద్ధంలో అందరూ కూడా యుద్ధాలు జరుగుతుంటే మన రాజమండ్రిలో చూసినట్లయితే ఈ రకంగా అందరూ శాంతియుతంగా అందరూ ఐక్యతను చాటు చెబుతూ ఈ దాంట్లో పాల్గొనడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంతో వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా జై శ్రీరామ్ నినాదాలతోటి వీళ్ళంతా కూడా రాజమండ్రి అంతా కూడా మారుమోగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ నినాదాన్ని పరుకుతూ ఈ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.